దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆమెన్ చెబుదాం. 2024 మనకు సక్సెస్ఫుల్గా చివరి ఆదివారానికి మనలను తీసుకొని వచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా ఒక్కసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రసన్న ఒక మంచి పాట పాడాడు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలోన ఏ ప్రాణి అంటే ఇంకా మనం నిలబడి ఉన్నామంటే చెప్పండి, ఆయన ప్రేమ, ఆయన తోడు మనల్ని ఇంకా ఈ లోకంలో నిలబెట్టింది. ఇది నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిన చాలామంది ఎన్నో ప్రణాళికలు చేసుకున్నారు. ఆలోచిస్తూ వస్తుంటే ఎన్నో ప్రణాళికలు కలిగిన వారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళందరూ ఏమనుకున్నారు అనంటే 2024 సక్సెస్ఫుల్గా నేను దాటుతాను, 2025లో నేను ఏమేమో చేయాలి అని ఎన్నో ప్రణాళికలు చేసుకున్నారు. మనం కూడా 2025లో ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని ఉన్నామా లేదా? ఉన్నాయి. మీకు 2025లో ప్రణాళికలు ఉన్నాయా? ఉన్నాయి లేవా? అయిపోయింది, ఇంతే లాస్ట్ అనుకుంటున్నారు. 2025లో ఎన్నో ప్రణాళికలు మనం పెట్టుకొని ఉన్నాం. అంటే మన ఆశ, మన ఆలోచన అంతా 2025లో మనం బ్రతికుంటాం అన్నది మన ఆలోచన. 2024 ప్రారంభంలో కూడా మనం ఎన్నో ప్రణాళికలు చేసాం. ఎన్నో ప్రణాళికలు చేసిన వారు ఈరోజు భూమి మీద లేరు. కానీ ఇంకా మనం నిలబడి ఉన్నామంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నిలబడతాం అనుకున్నారు. కానీ వాళ్ళకు ఒక విషయం తెలీదు, వాళ్ళ ఆయుష్ 2024లో అయిపోతుందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఈరోజు మనకు కూడా తెలీదు. తెలుసా చెప్పండి? తెలియకనే మనం 2025లో ప్లాన్స్ పెట్టుకుంటున్నాం. 2026లో ప్లాన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? అసలు ఈ దినాలు మనం గడుస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఈ దినాలన్నీ కూడా అర్హత లేని మనకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అర్హతను కల్పిస్తున్నాడు. మనం ఈ దినాన బ్రతికి ఉండడానికి మనకేమి లేదు, అర్హత లేదు. అర్హత లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతికిస్తున్నాడు. దీన్ని ఏమంటారు అనంటే కృప. ఏమంటారు చెప్పండి? కృప. ఆయన కృపను బట్టి ఈరోజు మనం నిలబడి ఉన్నాం. అంతేనా కాదా? లేదా మన గొప్ప ఏమైనా ఉందా? ఆయన కృపను బట్టి 2023 దాటుకొని 2024లోకి వచ్చాం. ఆయన కృపను బట్టి 2025 చివరి దినాలలోనికి మనం వచ్చాం. 2025 చివరి దినాలలోనికి, 2024 చివరి దినాల్లో కదా. మీరంటున్నారా గుర్తు చేయట్లేదు? మరైతే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నా నేను. నిద్రన్న పోద్దని మీకు. జాగ్రత్తగా విందాం. 2024 దాటే మనం కేవలం దేవుని యొక్క కృపచేత మాత్రమే, కేవలం దేవుని యొక్క కృపచేత మాత్రమే మనం దాటగలిగాం. ఇప్పుడు మీరు చెప్పండి, 2025లో సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని కొనసాగించాలంటే మనకి ఏం కావాలి? దేవుని కృప కావాలి, దేవుని యొక్క కరుణ కావాలి. ఏం కావాలి మనకి? దేవుని యొక్క కరుణ కావాలి, దేవుని యొక్క కరుణ కావాలి. బ్రతికి ఉండడానికి అవకాశమే లేని, అర్హత లేని మనలకు ఆయన అర్హత కల్పించాడు. అర్హత కల్పించాడంటే దీన్ని కృప అని అంటారు. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. పరిశుద్ధుడా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన యొక్క శరీరం పరిశుద్ధమైనది. కానీ ఈరోజు మనం మందిరంలో ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? భుజిస్తున్నాం. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? పానం చేస్తున్నాం. మనకు అర్హత ఉందా చెప్పండి? మనకు అర్హత ఉందా? ఆయన రక్తాన్ని పానం చేసే, పరిశుద్ధ రక్తాన్ని, ఆయన పరిశుద్ధ శరీరాన్ని భుజించే ఆ యొక్క అర్హత మనకుందా? మనకు లేదు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే అర్హత లేని మనకు ఆయన ఏం చేశాడు? అర్హతనిచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ.
అర్హతనిచ్చిన దేవాదిదేవుడు. ఆయన పరిశుద్ధపరిచి మనకు అర్హతను కల్పించాడు. దీన్నే ఏమంటారు అనంటే, దీన్నేమంటారు చెప్పండి? కృప. కృప. స్కూల్లో పిల్లలు చదువుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? అటెండెన్స్‌ని బట్టే క్లాస్ దాటిస్తారా? ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందేనా? మాకు ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్‌లో ఎగ్జామ్ రాసేవాళ్ళమి. అది పాస్ అయ్యామో, ఫెయిల్ అయ్యామో అసలు ఆ పేపర్‌లు రుద్దను కూడా రుద్దరు. 6థ్ చదువుకునేటప్పుడు ఒకసారి మేము ఎగ్జామ్స్ రాసి అయిపోయిన తర్వాత 7థ్‌కి వెళ్ళిపోయిన తర్వాత 7థ్‌కి వెళ్ళిపోయి ఆ పక్కన ఒక అంగడిలో బోండాలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతే, మా పక్కన మా క్లాస్‌మేట్స్ 6థ్ రాసారే, ఆ పేపర్స్ అన్నీ బోండాలు పెట్టిస్తున్నారు. ఏది ఎగ్జామ్ రాసిన పేపర్స్. అవి కరెక్షన్ కూడా చేయలేదు అసలు ఆ పేపర్స్. దేన్ని బట్టి దాటించేవాళ్ళంటే అటెండెన్స్‌ని బట్టి. ఒకవేళ అటెండెన్స్ కూడా లేదనుకోండి, చెప్పండి, అటెండెన్స్ కూడా లేదనుకోండి, వీడికి మరొక తరగతికి పోయే అర్హత లేదు. కానీ మీరు గమనించారా? సంవత్సరం అంతా ఎగ్గొట్టినోడిని చివరిలో ఏం చెప్తారో తెలుసా? అరే, నువ్వు సంవత్సరం అంతా రాలేదు కనుక నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మ నాన్నని తీసుకురమ్మని చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఏం చెప్తారో తెలుసా? హెడ్ మాస్టరు లేదా ప్రిన్సిపాలు వీళ్ళు ఏం చేస్తారంటే, పోనీలే వీడికి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది, పోనీలే పాపం అని ఏం చేస్తారు చెప్పండి? బుద్ధి చెప్పి మరలా ఏం చేస్తారు? మరలా తీసుకెళ్ళిపోయి మరలా మరొక సంవత్సరం మరొక తరగతిలో కూర్చొని పెడతారు. వీడు అర్హతను కోల్పోయాడు. సంవత్సరం అంతా రాకుండా వీడు ఏం చేశాడు? మరొక తరగతి చదివే అర్హతను వీడు కోల్పోయాడు. మరొక తరగతిలో వెళ్ళి కూర్చునేటటువంటి అర్హత వీడికి చెప్పండి లేదు. కానీ హెడ్ మాస్టర్ టీచర్స్ ఏం చేశారనంటే, దయదలిసి వాడిని ఏం చేశారు చెప్పండి? మరొక తరగతిని ఎక్కించారు. దీన్ని ఏమంటారు చెప్పండి? కృప. దీన్ని ఏమంటారంటే కృప. అర్హత లేని వాడికి అర్హత కల్పించడం దేవుని యొక్క కృప. పిల్లలు అప్పుడప్పుడు లేటుగా వెళ్ళిపోతుంటారు. అక్కడ గేట్ వేసేస్తారు. గేట్ వేసిన తర్వాత నువ్వు లోపలికి రావడానికి వీల్లేదంటే, అక్కడి నుండి ఎవరో ఒకరు కొంచెం కరుణ కలిగిన టీచర్ చూసి బయటకు వచ్చి మాట్లాడి వాడిని లోపలికి తీసుకొస్తాడు. వాళ్ళు లేటుగా వచ్చాడంటే లోపలికి వచ్చేటటువంటి అర్హత వాడు కోల్పోయాడు. పొద్దునే మనం ప్రతిజ్ఞ చేస్తాం. ఏం ప్రతిజ్ఞ చేస్తాం చెప్పండి? ఏం ప్రతిజ్ఞ చేస్తాం? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈడి మైండ్లో అసలు వేరేది ఉంటుంది. ఈడి మైండ్లో ఇదంతా శుద్ధ అబద్ధం, ఇదంతా ఉత్తదే. ఇది మనం బ్రదర్స్ సిస్టర్స్ని చూసినట్టు చూస్తామా క్లాసుల్లో బయట? చెప్పండి, అబద్ధమా కదా? ఆ ప్రతిజ్ఞను దాటి ఒకవేళ తప్పు చేసాడనుకో, ఎవరైనా కొట్టాడనుకో, ఎవరైనా తిట్టాడనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు తెలుసా? టీసీ ఇచ్చి పంపించేస్తానంటాడు. చివరికి తల్లిదండ్రులను పిలిచి ఏం చేస్తారో తెలుసా? అమ్మా, మీ వాడికి టీసీ ఇచ్చి పంపించాలి, కానీ నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఈసారికి చెప్పండి క్షమించి ఏం చేస్తాడట? మరలా కూర్చోబెట్టుకుంటాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? కృప. అర్హత కోల్పోయిన తర్వాత చెప్పండి తిరిగి మరలా అవకాశం కల్పించేది ఏంటది? కృప. ప్రియులారా, కృప. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటుంది. ఆవిడ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటుంది. పేరు చెప్పండి, ఎందుకంటే అప్పుడప్పుడు మెసేజ్లు వింటూ ఉంటారు, ఫోన్ చేసి చెప్తుంటారు, చూశారనుకోండి బాగుండదు. ఆవిడ ఏం చేసిందంటే, ప్రభుత్వ నిధులన్నీ తినేసింది. ప్రభుత్వ డబ్బులు ఉంటాయి కదా, ప్రజలకు వాడాల్సిన డబ్బులన్నీ తింటే ఆ ఆడిటింగ్ జరిగేటప్పుడు లెక్కలు తేలట్లేదు. లెక్కలు తేలకపోతే, అమ్మా ఏంటమ్మా ఇదని అడిగారు. నాకేం తెలియదు సార్ అన్నారు. నాకేం తెలియదు సార్ అన్నదట. నీకేం తెలియకపోతే నువ్వు రేపటి నుండి ఈ ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదని జాబ్ నుండి సస్పెండ్ చేశారు. ఆమె వెళ్ళిపోయి కలెక్టర్ గారి కాళ్ళ ఎల్లబట్టుకొని తిరిగి మరలా కలెక్టర్ ఏం చేశాడో తెలుసా? తిరిగి మరలా ఆమె ఉద్యోగాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆమె యాక్చువల్గా ఉద్యోగం చేసే అర్హత ఆమెకేమి లేదు, అర్హత లేదు, అర్హత కోల్పోయింది. ఆవిడ అర్హత కోల్పోయింది. పోనీలే పాపమని మరలా కలెక్టర్ గారు ఏం చేశారనంటే, దయదలిసి మరలా ఆమె ఉద్యోగం ఆమెకి ఇచ్చాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? కృప. మరలా వచ్చేసింది, ట్రాన్స్ఫర్ చేశారు. ఆ మండలం నుండి మరొక మండలానికి ట్రాన్స్ఫర్ చేసి మరలా ఉద్యోగం ఇచ్చారు. మరలా అక్కడ ఏం చేసిందో తెలుసా?
మరలా ఇక్కడే ఇదే రామాయణం మరలా అక్కడ కూడా అదే, మరలా సస్పెండ్ అయింది ఆవిడ. ఈసారి ఈమె ఆలోచన ఏంటో తెలుసా? ఈమె ప్లస్ పాయింట్ ఏంటంటే, పోయినసారి ఉన్న కలెక్టర్ ఇప్పుడు లేడు, ఆయన మారిపోయాడు. పోయినసారి ఉన్న కలెక్టరే మరలా పోయి కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? కాలుతో దంతాడు. మరలా ఇంకొక కలెక్టర్ వస్తే మరలా పోయి కాళ్ళు పట్టుకున్నది. మరలా ఆయన పోనీలే పాపం హిస్టరీ దమ్మని చూసాడంట. అమ్మ ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అవ్వడు. అంతే సార్, మన ప్రొఫైల్ అంత గొప్పది మరి అన్నది. మన ప్రొఫైల్ అంత గొప్పది అంటే, సరే ఏం చేస్తావులని మరలా రెండోసారి ఉద్యోగం ఇచ్చాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? అర్హత కోల్పోయిన ఆమెకి అర్హత కల్పించడం ఏమంటారు? కృప. అంతటితో సరిపెట్టుకోలేదు, ఇప్పుడు మరలా మండలం మార్చాడు. మూడోసారి కూడా అదే 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 దారిలో నడిచింది ఆవిడ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మూడోసారి కూడా సస్పెండ్ అయిపోయింది ఆవిడ. ఇంక అయిపోయింది, ఉద్యోగం రాదు, ఇంక అయిపోయింది ఈమె చరిత్ర అంతా. బంధువులు, స్నేహితులు, ఎంప్లాయీస్ అందరూ దూషించేశారు. మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? మరలా కలెక్టర్ రాదు. ఈసారి ఆ కలెక్టరే ఉన్నాడు, మారలేదు కలెక్టర్. ఎందుకంటే ఈమె క్యారెక్టర్ త్వరలో బయటపడింది. ఇక్కడ ఆమె కింద ఉన్న ఎంప్లాయీస్ వలన త్వరలో బయటపడింది. మరలా కలెక్టర్ ఏం చేశాడో తెలుసా? పోనీలే, ఇద్దరు పిల్లలు, భర్త, కుటుంబం, మరలా ఉద్యోగం ఇచ్చాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? దీన్నే కృప అంటారు. మనం 2022లో 2020లో తప్పు చేసాం. దేవుడు పోనీలని మరలా ఎక్కడికి తీసుకొచ్చాడు? 2023 ఇచ్చాడు. 2023లో కూడా దేవుని కొరకు మనం బ్రతకలేదు, మరలా ఏం చేశాడు? 2024 ఇచ్చాడు. 2024లో కూడా ఆయనను మనం ఎన్నోసార్లు త్రోసివేసాం, ఆయనను ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసాం. ఆయనకి ఇష్టమైన వారిగా మనం బ్రతకకుండా ఇష్టం లేని బ్రతుకులుగా మన జీవితాలలో ఎన్నోసార్లు మనం కనపరిచాం. మరలా ఆయన ఏం చేశాడో తెలుసా? చివరి వరకు తీసుకుని వచ్చాడు. 2024 కూడా దాటించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతాడు. నిజంగా ఆయన కృప ఎంత గొప్పది. 2025 మనం సుఖశాంతులతో గడపాలంటే మనకేం కావాలి? కృప కావాలి. దావీదు గారి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 101వ కీర్తనలో కొన్ని గొప్ప ఆ కీర్తన మొత్తం కూడా దావీదు గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది చూస్తే అసలు రోమాలు నెక్కబొడుచుకుంటా, ఈయన ఎంత గొప్ప రాజు, ఈయనేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. చూద్దాం. 2వ వచనం చూడండి. 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దావీదు గారు దేవుని ఎదుట ప్రామిస్ చేస్తున్నాడు, అయ్యా నిన్ను కీర్తిస్తాను, నా ఇంట్లో నేను నీకు ఇదిగో యథార్థ హృదయముతో బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతాడట? యథార్థ హృదయముతో. దావీదు గారు దేవుని దగ్గర నిర్ణయం తీసుకొని దేవుని దగ్గర ప్రామిస్ చేస్తున్నాడు. దొంగ ప్రామిస్ కాదు. ఉదయం స్కూల్లో చేసినట్టుగా మనం చేతులెట్ట పెట్టి ప్రతిజ్ఞ చేస్తాం, రోజు చేస్తాం. ఒక్కరోజు కూడా నిలబడం దాని మీద. నిలబడతాను చెప్పండి. దావీదు గారు ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయి చూడండి. ఆయన దేవుని దగ్గర ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నాడు చూడండి. మనకేం కావాలో తెలుసా? ప్రతి సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేయాలి. ఏం చేయాలి? దేవుడు మనకు వాగ్దానం చేయాలి. ఆయన తప్పిపోతాడేమో, చేయడేమో. నువ్వు ప్రామిస్ చేయి, ముందు నువ్వు ప్రామిస్ చేయి, నువ్వు వాగ్దానం చేయి. మన దగ్గర దేవుడు ఏం చేయాలి? వాగ్దానం చేయాలి. మనం ఆయన్ని వాగ్దానం చేయమంటాం. దావీదు గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని ఎదుట నిర్ణయాలు తీసుకొని ఏమన్నాడు చూడండి. 2వ వచనంలో, నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తిస్తానయ్యా, వివేకముతో ప్రవర్తిస్తాను. ఏ రోజైనా దేవునికి ఈ మాట చెప్పావా? తండ్రి నీ ఎదుట నేను వివేకముతో, నిర్దోషముతో, పరిశుద్ధతతో నేను నీ కొరకు బ్రతుకుతాను తండ్రి అని ఏ రోజైనా మాట్లాడావా దేవునితో? ఏ రోజైనా? మనం ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు ఏం చెప్పండి? ఇమ్ము అనునవి ఎన్ని గలవట, వాటిలో మేము అనిపిస్తుంది నాకు. మన జీవితాంతం దేవుణ్ణి చెప్పు, పాటలు కూడా అదిమ్మయ్యా, ఇదిమ్మయ్యా, అదిమ్మయ్యా, చివరికి వచ్చి మొత్తం ఎత్తుకోమైంది ఆయన ఇచ్చిందంత కదా. దేవుణ్ణి ఇవ్వమని అడిగేదే, ప్రామిసులు చేయమని, ఇదిగో ఎన్నో వాగ్దానాలు చేయమని అడుగుతా. కానీ దావీదు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచించండి.
దావీదు గారి జీవితాన్ని చూడండి. దావీదు ఏమన్నాడు అక్కడ? ఇదిగో దావీదు గారు దేవుణ్ణి అడగకుండా ఈయనేం చెబుతున్నాడు చూడండి దేవునికి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. 3వ వచనం చూడండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఏ దుష్కార్యమును ఉంచుకొనను. క్రిస్టియన్స్ ఇళ్ళలేకపోతే ఆ షోకేస్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద టీవీ కింద ఒక చిన్న స్టిక్కర్, మరలా ఒకటి స్టిక్కర్ కనపడుతుంది. ఏంటి స్టిక్కర్ అని జాగ్రత్తగా పోయి చూస్తే ఆ స్టిక్కర్ ఏమని అతికిచ్చారో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని దేవుడికి చెప్తున్నాడు. మరలా టీవీలో ఏం పెట్టుకుంటాం మనం? నువ్వే ప్యాక్ వేయించుకుంటావు కదా, నువ్వే ఛానల్ వేయించుకుంటావు, నువ్వే చేత్తో రిమోట్ పట్టుకుంటావు, నువ్వేం చేస్తావు? జబర్దస్త్ పెడతావు, నువ్వే సినిమా పెడతావు. ఇప్పుడు నిన్ను ఎవరు తప్పియాలంట? మరలా వచ్చి వ్యర్థమైన వాటిని చూడకుండా ఆయన వచ్చి నిన్ను తప్పించాలంట మరలా. అంటే నువ్వు చెప్పలేవు దేవునికి. దావీదు వలె నువ్వు చెప్పలేవు. తండ్రి దావీదేమన్నాడు? ఇదిగో నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, ఉంచుకొనను. డైరెక్ట్గా దేవునికి ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడు చూడండి. నేను ప్రామిస్ చేస్తున్నాను ప్రభువా, వ్యర్థమైన వాటిని నా కన్నులు ఎదుట నేను ఉంచుకోను. ఇంకా చూడండి, ఆ అధ్యాయం మొత్తం చూడగలిగితే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తిహీనుల మార్గంలోనికి నేను వెళ్ళను, అవి నేను అంటనీయను. అసలు అవి అంటనీయను. మన ఫోన్లో మన ఫ్రెండ్ లిస్ట్ తీస్తే మొత్తం వీళ్ళే ఉంటారు. ఎవరు చెప్పండి? ఎవరు? భక్తిహీనులు. మీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను. భక్తిహీనులు అంటే మనం ఏమనుకుంటామంటే, జాగ్రత్తగా వినండి. భక్తిహీనులు అంటే అన్యులు అనుకుంటాం. అన్యులు వేరు, భక్తిహీనులు వేరు. భక్తిహీనులు ఎవరో తెలుసా? భక్తిలోనికి వచ్చి అది లోపించేవారు. మీకు ఒక విషయం తెలుసా? రక్తహీనత తెలుసా మీకు? రక్తహీనత ఎవరికి ఉంటుంది చెప్పండి? రక్తం ఉన్నోడికి ఉంటుందా, రక్తం లేనోళ్ళకి ఉంటుందా? రక్తం లేనోడికి రక్తం లేకపోతే అది శవం అయిపోద్ది, గడ్డ కట్టుకొని పోయి. రక్తం ఎవరికి ఉంటుంది? భూమి మీద బ్రతికుండేవాడికి రక్తం తగ్గిద్ది. దాన్ని ఏమంటారు చెప్పండి? అనేమియా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో రక్తహీనత అంటే ఉన్న రక్తం తగ్గితే చెప్పండి దాన్ని ఏమంటారు? రక్తహీనత అంటారు. ఉన్న భక్తిలో పడిపోతే చెప్పండి భక్తిహీనత. మీరు అన్యులను అనుకోకండి, అన్యులు వేరు. వాడు ఇంకా అసలు భక్తి తెలియదు, వాళ్ళు ఇంకా భక్తిలోనికి రాలేదు, వాళ్ళకి భయం తెలియదు, భక్తి తెలియదు. భక్తిలోనికి వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత పడిపోతుంటాం చూసారా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటాం చూసారా? దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం చూసారా? లోకంలో కలిసిపోతుంటాం చూసారా? లోకాన్ని ప్రేమిస్తుంటాం చూసారా? వీళ్ళని బైబిలు దేవుడు ఏమంటాడంటే చెప్పండి, భక్తిహీనులు. ఇప్పుడు దావీదు గారు ఎవరితో సహవాసం చేయనంటున్నాడు తెలుసా? అన్యులతో కాదు. ఎవరితట? భక్తిహీనులు. అన్యులైనా కొంచెం పర్వాలేదేమో కానీ భక్తిహీనులు మాత్రం భలే డేంజరస్. అందుకే దావీదు అంటున్నాడు, నేను భక్తిహీనులతో సహవాసం చేయనయ్యా, భక్తిహీనుల మార్గమును ఇదిగో తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యము నేను అనుసరించను, తమ పొరుగు వారి చాటున దూషించు వారిని నేను సంహరించేదను అంటున్నాడు. చూడండి, మిమ్మల్ని సంహరించమని కాదు, దయచేసి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోండి. ఆయన ఏమంటాడు తెలుసా? అస్సలు నీ మార్గములు దాటి, జాగ్రత్తగా వినండి, నీ మార్గములు దాటి బయటికి వెళ్ళేవాడిని నా రాజ్యములో కనీసం నాకు పరిచారకుడిగా కూడా ఉండడానికి వీల్లేదంటాడు. తెలుసా? చూస్తారా మాట? అక్కడే చూడండి. 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలాంటి వారు కావాలట? నా దగ్గర నమ్మకస్తులు, నాకు నమ్మకస్తులు కాదు, నీకు నమ్మకస్తులుగా బ్రతికేవారు. అందుకే అన్నాడు చూడండి, మనం పొరపాటు పడతామని. మరలా ఏమన్నాడు? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎలాంటి వారట? నా దగ్గర పనిచేసేవాడు కూడా, నా రాజ్యములో పరిచారకుడు కూడా నిర్దోషి అయి ఉండాలట. ఎలాంటి వాడై ఉండాలట? నిర్దోషి అయి ఉండాలి. మనకి మన ఫ్రెండ్స్ నిర్దోషులు ఉండరు, మన పిల్లల ఫ్రెండ్స్ నిర్దోషులు ఉండరు, మన జీవితం అంతా కూడా దోషులతోనే, మన బ్రతుకంతా దోషులతోనే. ప్రేమ దావీదు వల్లే నిర్ణయాలు తీసుకోగలరా? ఆ అధ్యాయం అంతా దావీదు గారు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు చూడండి.
అసలు ఎందుకు నిర్ణయాలు? అసలు అసలు దీనికి ఏం మాట్లాడుతున్నాడు దావీదు, మీకు అర్థమైందా? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన? మొదటి వచనం చూడగలిగితే, మొదటి వచనం చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చి పాడిన సపలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. అసలు ఈ నిర్ణయాలంతా దేని గురించట? కృపను గురించట. దేని గురించట? న్యాయముని గురించి. అయ్యో, నేను ఇలా బ్రతకపోతే నాకు జీవితంలో దేవుని కృప, చెప్పండి, లేదయ్యా. నీ న్యాయము నా పట్ల లేదయ్యా అంటున్నాడు. 2025లో మనం బాగా బ్రతకాలంటే మనకేం కావాలి? దేవుని కృప కావాలి. దేవుని కృప కావాలంటే దావీదు గారు ఏం చేస్తున్నారట? నిర్ణయాలు చేస్తున్నారట. దేవునికి ప్రామిసులు చేస్తున్నారట. దేవుడు నీకు బోల్డని ప్రామిసులు చేస్తాడు. ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన చేసిన ప్రామిసులు, వాగ్దానాలు. అది సెకండరీ. నువ్వు దేవునికి ఎప్పుడు ప్రామిస్ చేస్తావు నీ జీవితంలో? 1 సంవత్సరమైన దేవునికి నువ్వు ప్రామిస్ చేసేది ఎప్పుడు? ఎగబడిపోయి ఆ డీస్లో పడితే కానుకే కదా ఇసిరాడ మొఖాన పారేసి ఒక కాగితం తెచ్చేసుకుంటావు కదా. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందట, 3 నెలల నుండి ప్రార్థన చేస్తుందట. ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానం ఇయ్య. ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానాలలో మంచి, మరలా చెడ్డ వాగ్దానాలు కూడా ఉంటాయంట. మరి అంటే వాటిలో ఆ తట్లో పెడతామే వాగ్దానాలు, వాటిలన్నిటిలో ఈవిడ ఉద్దేశం ఏంది? ఒకటే మంచిది, అంతే కదా? మీరు చెప్పండి, ఈవిడ ఉద్దేశం ఏంది? 3 నెలల నుండి మంచి వాగ్దానం కావాలని ప్రార్థన చేస్తుంది అని అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి అసలు? ఆ తట్లో ఉన్న అన్ని చెడ్డ వాగ్దానాలు నాకు వస్తుంది చూసావా? ఆ ఒక్క వాగ్దానం మంచిది ఉంది, అది మాత్రం ఎవరికి రావాలట? నాకు రావాల. దావీదు గారి వలె నువ్వెప్పుడు వాగ్దానాలు చేస్తావని దేవుడు అడుగుతున్నాడు. నువ్వెప్పుడు వాగ్దానాలు చేస్తావు? నువ్వు 2025లో సుఖక్షేమాలతో ముందుకు కొనసాగాలి అంటే నీకు దేవుని కృప కావాలి. దేవుని కృప కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు నిర్ణయాలు చేయాలి. దేన్నైనా వదిలిపెడతావా? నీ కష్టాన్ని ఇస్తావా? ఇదిగో దేవుని కొరకు నువ్వు శ్రమ పడతావా? లేదా ఇదిగో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటావా? నువ్వు దేవునికి చేసే వాగ్దానం ఏంటి? గివ్ ఎ ప్రామిస్ టు గాడ్ అండ్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవునికి ఒక ప్రామిస్, దేవుని నుండి ఒక ప్రామిస్ ఆలోచించు. ఓకేనా? దేవుని నుండి ఒక ప్రామిస్ ఎదురు చూడు. నువ్వు అసలు దేవునికే ప్రామిస్ చేయకుండా ఆయన నిన్ను ప్రామిస్ చేయాలంటే ఆయన నీకు ఎందుకు ప్రామిస్ చేయాలి? ఆయన నీకు ఎందుకు వాగ్దానం చేయాలి? ఆయన వాగ్దానాన్ని నీకు ఎందుకు నెరవేర్చాలి? మీరు ఆలోచించు. ఎందుకు నెరవేర్చాలి? ఈరోజు నువ్వు గనక దావీదు వలె నిర్ణయం చేయగలిగితే, దావీదు వలె దేవునికి ప్రామిస్ చేయగలిగితే, దేవుడు తప్పకుండా నీకు గొప్ప వాగ్దానాలతో నీ జీవితాన్ని సంతృప్తిపరచునుగాక. దేవుడు నీ జీవితాలలో గొప్ప వాగ్దానములను చేయునుగాక. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులను చేయునుగాక. ఎప్పుడో తెలుసా? దావీదు వలె నువ్వు వాగ్దానం చేసినట్టు, దావీదు వలె నువ్వు నిర్ణయం తీసుకున్నట్టు. ఇప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 50వ వచనాన్ని చూద్దాం. 50వ వచనంలో మన మీద ఆయన కనికరం ఎప్పుడు మన మీద ఉంటుందో, ఇదిగో భక్తుడు రాస్తున్నాడు చూడండి. ఇదిగో ఆయన కృప, ఆయన కనికరం మనకు నూతన సంవత్సరంలో కావాలి. 2025లో మనం వర్తిల్లాలంటే ఆయన కృప, ఆయన కనికరములు మనకు కావాలి. ఆయన కనికరమును పొందుకోవాలంటే ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండి. ఎంత గొప్ప వాగ్దానమో! సపలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. ఇది ఎంత గొప్ప వాగ్దానమో గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా కండిషన్స్తో ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? వాగ్దానాలు ఎప్పుడు కూడా కండిషన్స్తో ఉంటాయి. కండిషన్స్ అప్లై. కండిషన్స్ కనుక నువ్వు మీరితే నీకు వాగ్దానం నెరవేరదు. తెలుసా మీకు అది? వాగ్దానం ఎప్పుడు కూడా కండిషన్స్తో ఉంటాయి. ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు? నీ తొట్టియు, నీ పిండి విసుకు తొట్టియు, చెప్పండి, నీవు పొలములో దీవింపబడదువు, నీవు ఇంట్లో దీవింపబడదువు, నీవు కూర్చున్నప్పుడు లేచినప్పుడు సమస్తము ఆశీర్వదింపబడద్దు అన్నాడు. పైన ఒక మాట అన్నాడు, ఎప్పుడు తెలుసా? నీ దేవుడైనా, చెప్పండి, యెహోవా ఆజ్ఞను శ్రద్ధగా విని గై కొనిన ఎడల. కండిషన్స్ అప్లై. ఒకవేళ అది చేయకపోతే కిందది లేదు. మనకి కిందదే కావాలి, పైదొద్దు. పైన ఆ కండిషన్స్ అప్లై అయింది, అదొద్దు. నువ్వేం చెబుతావు అది చేయి, నేను మాత్రం నీకేం చేయదు. 2025లో ఆయన కృప, ఆయన కనికరం మనకి మెండుగా కావాలంటే
దావీదు వలె నిర్ణయాలు తీసుకుందాం, దావీదు వలె అడుగులేద్దాం, దావీదు వలె హృదయపూర్వకముగా ఈరోజు నువ్వు ఒక వాగ్దానం చేయి. నిజంగా దేవుడు నీ వాగ్దానం కొరకు ఆయన నీ వైపు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీ వాగ్దానం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకు అనేక వాగ్దానములను ఆయన దాచి ఉన్నాడు. ఆయన వాగ్దానములు చేసి నెరవేర్చు దేవుడు. ఆయన వాగ్దానములు చేసి చేసి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన వాగ్దానములు చేసి ఆయన నెరవేర్చు దేవుడు. ఆయన తప్పక నీ జీవితంలో గొప్ప వాగ్దానములు చేయువాడై ఉన్నాడు. ఆయన చేయు వాగ్దానములు నెరవేరాలంటే దావీదు వలె ఈరోజు నువ్వు ఆయనకు వాగ్దానము చేయగలవా? తండ్రి, నూతన సంవత్సరములో నీకు అయోగ్యమైన మనస్సును నేను వదిలిపెడతాను. దావీదు చెప్పినట్టుగా దుష్టులతో నేను సహవాసము చేయను. దావీదు చేసినట్టుగా నాయనా నా హృదయములో యథార్థత కలిగి బ్రతుకుతాను. నాయనా, యోగ్యత లేని నాకు 2025లో ప్రవేశించే యోగ్యత లేని నాకు యోగ్యతను కలిగించావు. ఈ సంవత్సరంలో చివరి వరకు నన్ను కాపాడావు తండ్రి, కాపాడావు. యోగ్యత లేదు నాయనా, నేను అనేక సార్లు నిన్ను నిర్లక్ష్యం చేశాను, అనేక సార్లు నీ నుండి దూరం అయిపోయాను, అనేక సార్లు నీకు అయిష్టమైన వానిగా నేను బ్రతికాను. కానీ నీవు మాత్రం నన్ను నిర్లక్ష్యం చేయలేదు ప్రభువా, నీవు మాత్రం నన్ను నిర్లక్ష్యం చేయలేదు తండ్రి. అయ్యా, సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా ఆశలు నా కలల వెంబడి నేను పరిగెత్తుచున్నాను తండ్రి. నాలో నువ్వు ఎదురు చూసే ఫలాలు లేవు నాయనా. నీవు మాత్రం నా పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయనా. నేను మాత్రం నీకు ఉపయోగము లేని నాయనా ఒక చెట్టు వలె నిలబడి ఉన్నాను తండ్రి. తండ్రి, దయతో నన్ను క్షమించు నాయనా. ఇది నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని గడియలు మాత్రమే, కొన్ని దినములు, ఒక 2 దినములు మాత్రమే మన ముందు ఉన్నవి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఎక్కువ సమయం లేదు. నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి, దేవునికి నువ్వు వాగ్దానం చేయడానికి ఎక్కువ సమయం నీకు లేదు. నువ్వేదైనా వాగ్దానము దేవునికి చేస్తావని ఆశతో నీ నోటి వైపు ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నీకు వాగ్దానములు చేయాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆల్రెడీ ఎన్నో వాగ్దానాలు నీకు స్థిరముగా ఉంచి ఉన్నాడు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు దేవునికి వాగ్దానము చేయగలవా? తండ్రి, నీ కొరకు నూతన సంవత్సరంలో నేను ఇలా బ్రతుకుతాను నాయనా. నీ కొరకు నూతన సంవత్సరంలో ఇలా నా జీవితాన్ని గడుపుతాను నాయనా. నీ కొరకు నా ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నేను ఇలా బ్రతుకుతాను నాయనా. తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురువేయని. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం.